పరిశుద్ధుడైన యేసు ప్రభా, నీ కృపకై వందనాలు. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. Thank you, Father, for your presence in our lives. We thank you, Jesus, for your grace upon each one. Every fear, every doubt, every plan of Satan be broken in Jesus' name. We thank you, Jesus, for your Lordship. Thank you, Holy Spirit of God, for helping us to know the truth, so the truth shall set us free. We thank you, Father, for loving us so much. We thank you for the gift of salvation. We thank you for the gift of grace, gift of love, gift of mercy. In each one, we bless you, we love you. Thank you, dear Holy Spirit of God, for helping us to know the truth. We bless your holy name. యేసు ప్రభా, నీ కృప ఇంతవరకు మా అందరిపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, జూమ్ ఆన్లైన్లో అనేక దేశాల నుండి నీ సన్నిధిలోకి మేమంతా కలవటానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు నామములో చేయటానికి, ఇంతవరకు మాకు సహాయము దయచేసినందుకు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. తండ్రి, యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. ప్రతి భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసునామములో దూరపరుస్తూ, క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ, పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము యెహోవా సమాధానకర్త. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జెహోవా షాలోమ్. సమాధానము అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో పీస్ అని అర్థం, హెబ్రీ భాషలో షాలోమ్ అని అర్థం. యూదులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకోరు, లేదా ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోరు. వాళ్ళు ఏమంటారు అంటే షాలోమ్ అని అంటారు, అంటే సమాధానము. సమాధానము చెప్పేవారికి సమాధానము కలుగుతుంది, వినేవారికి సమాధానం కలుగుతుంది, విశ్వాసము ఉంచిన వారికి యేసు ప్రభు నామములో సమాధానం కలుగుతుంది. యెహోవా షాలోమ్. ఈరోజు వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 23. Promise is found in the book of Judges chapter 6 verse 23. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. మీరు ఉన్న స్థలములోనే ఈ వాగ్దానాన్ని పలకవలసిందిగా కోరుతున్నాను. Then the Lord said to him, Peace be with you, do not fear, you shall not die. This is what the Spirit of the Lord says to you and I. Everyone who believes in Jesus, it shall come to pass. Praise be to Jesus. యేసు ప్రభునందు విశ్వాసము ఉంచి ఈ వాగ్దానాన్ని పలకవలసిందిగా కోరుతూ ఉన్నాను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేరునుగాక. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలీయుల ఒఫ్రాలో ఉన్నది. దేవుని యొక్క పేరు యెహోవా షాలోమ్. దేవుని యొక్క పేరు యెహోవా సమాధానకర్త. యెహోవా సమాధానకర్త. Amen. God's name is Jehovah Shalom. Shalom means peace. Everyone who pronounces Shalom, it shall come to pass. Everyone who believes, everyone who hears the word Shalom, they shall receive the word of Shalom, the blessing of Shalom. ప్రియమైనటువంటి సంఘమా, కొన్ని ప్రశ్నలు జ్ఞాపకం తెచ్చుకుందాం. Why all this has happened to us? గిద్యోనులో ఉన్నటువంటి ప్రశ్న, గిద్యోను అడిగినటువంటి ప్రశ్న. గిడియోన్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు గాడ్. వాట్ డిడ్ హీ సే? జడ్జెస్ చాప్టర్ 6 verse 13. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో గిద్యోను ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న?
గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. గిద్యోను అడిగినటువంటి ప్రశ్న. Gideon asked this question to God. Why all this has happened to us? Why all these problems? Why all these problems? Why this thing has happened? Why this thing has happened? Like Gideon, you and I say many times in many situations, అనేక సందర్భాలలో అనేక సార్లు అనేక మంది విశ్వాసులు పలికినటువంటి మాట, దేవుడు నా పక్షమున ఉన్నప్పుడు, దేవుడు నాతో ఉన్నప్పుడు, యెహోవా మాకు తోడైయుండినడి ఎడల, దేవుడు నాలో ఉన్నప్పుడు, దేవుడు నా పక్షమున ఉన్నప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అని గిద్యోను వలె ప్రశ్నిస్తూ ఉన్నాం. యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టము ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది? Why this situation? Why this problem? Why this sickness? Why these problems are existing if God is for us? Like Gideon, many people say many times these questions. There are many more questions to ask one another in the house of God. Where is peace? Samadhanam ekkada? Whom did God give peace in the Old Testament? పాత నిబంధన గ్రంథములో సమాధానము దేవుడు ఎవరికి అనుగ్రహించారు? వేర్ ఈజ్ యువర్ హోప్? నీ నిరీక్షణ ఎక్కడ? హౌ టు రిసీవ్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని యొక్క సమాధానము మన జీవితాలలో పొందాలి అంటే ఏమి చేయాలి? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. తెలుసుకోవటానికి, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని పొందుకోవటానికి సిద్ధపడదాం. Let us meditate upon Judges chapter 6, Judges chapter 7, Judges chapter 8. From these 3 chapters, Spirit of the Lord is going to speak to you and I. There are 5 questions. Why all these things have happened? Why this sickness is there? Why this problem is there? You shall find in these 3 chapters. Where is peace? Whom did God give peace? Where is your hope? How to receive peace of God in our lives? We shall find the answers. Judges chapter 6, 7 and 8. ఈ 3 అధ్యాయాల నుండి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మొదటి ప్రశ్న, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని గిద్యోను అడిగిన ప్రశ్నకు జవాబు. Gideon asked this question, why all these things happened? Gideon said to him, "Oh my God, oh my Lord, if the Lord is with us, why then has all this happened to us?" Let us find out the answer. First 5 verses. Judges chapter 6. న్యాయాధిపతుల గ్రంథము మొదటి నుండి చదువుతున్నాను. గిద్యోను అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి? యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ప్రియమైనటువంటి సంఘమా, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మిద్యానీయుల పరిపాలన క్రింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎందుకు? వాళ్ళలో సమాధానం లేదు. ఇశ్రాయేలు జాతిలో, ఇశ్రాయేలు జనాంగములో, ఇశ్రాయేలు దేశములో 7 సంవత్సరాలు సమాధానము లేకపోవటానికి గల కారణాలు. For 7 years the chosen generation Israel, the chosen generation Israel were under the captivity of Midianites. The children of Israel did evil in the sight of the Lord, so the Lord delivered them into the hand of Midian for 7 years. For 7 years, the Israelites did not have a peace of God. They did not have a peace in their homes. They did not have a peace in their families. Because, number 1 reason,
ది చోసెన్ జనరేషన్ ఇజ్రాయెల్ డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇజ్రాయేలు జాతిలో, ఇజ్రాయేలు జనాంగములో, ఇజ్రాయేలు కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు. అందుకు గల మొట్టమొదటి కారణము, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున వాళ్ళు దోషము చేశారు, అంటే పాపము చేశారు. మొదటి కారణం. మానవ జాతిలో పాపము లేకపోవటానికి గల కారణం, ఏ దేశమైనా, ఏ గ్రామం అయినా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ప్రపంచములో మానవ జాతిలో సంతోషము లేకపోవటానికి గల కారణం, సమాధానము లేకపోవటానికి గల కారణం, ఆనందము లేకపోవటానికి గల కారణం, కష్టాలు మానవ జాతిలో ప్రారంభానికి మూల కారణము, మానవుడు దేవుని దృష్టికి దోషిగా నిలబడ్డాడు. Mankind did evil in the sight of God. That's the reason there is no peace in this world. ఈ లోకములో సమాధానము లేకపోవటానికి గల మొట్టమొదటి కారణము, యెహోవా దృష్టికి దోషులయ్యారు మానవ జాతి. ఇజ్రాయేలు జాతి దోషులుగా నిలబడినప్పుడు దేవుని దృష్టికి వాళ్లకు 7 సంవత్సరాలు సమాధానం లేకుండా పోయింది. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను, వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. పారిపోతున్నారు ఇజ్రాయేలీలు. ఎవరికి దూరముగా? మిద్యానీయులకు దూరముగా. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవ సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీలకు వండనీయలేదు. వారు వారి ఒంటెలను లెక్క లేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. Verses 1 to 6. Enemy is to come and steal their peace, their blessings. Enemy is to come and steal their property. Because the chosen generation Israel did evil in the sight of God, so God allowed enemy to take away their property, their peace, their possessions, their happiness. God permitted Midianites. మిద్యానీయులను దేవుడు అనుమతిచ్చారు. ఇజ్రాయేలు జాతిలో సమాధానము కోల్పోవటానికి గల కారణం, వాళ్ళలో ఆనందము పోగొట్టుకోవటానికి గల కారణం దేవుడు అనుమతించాడు. ఎవరికి? శత్రువుకి. శత్రువు వచ్చాడు, ఏం చేశాడు? వాళ్ళ ఆస్తిని, వాళ్ళ యొక్క పంటను, వాళ్ళ దేశంలో, వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ ఇంటిలో ఉన్న ఆనందాన్ని దోచుకున్నాడు. వాళ్ళ పంటను దోచుకున్నాడు. అందువలన ఏం జరిగింది? వీళ్ళలో నెమ్మది లేదు. ఇజ్రాయేలు జాతిలో నెమ్మది లేదు, ఇజ్రాయేలు జనాంగంలో లేదు, వారి కుటుంబాలలో నెమ్మది లేదు. నెమ్మది లేని స్థితికి గల కారణం ఏమిటి? దేవుని దృష్టికి దోషులు అవటం ద్వారా. రెండవ కారణం ఏమిటి? సెకండ్ రీజన్ వై దెర్ వాజ్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్. Number 1 reason, they did evil in the sight of God. Reason number 2, they forgot the love of God, they forgot the goodness of God. Who? The chosen generation Israel. ఇజ్రాయేలు జాతిలో నెమ్మది లేకపోవటానికి గల కారణం, నేడు మానవ జాతిలో నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము లేకపోవటానికి గల రెండవ కారణము, దేవుడు చేసిన మేలులను మానవ జాతి మర్చిపోయింది. దేవుని ప్రేమను మానవ జాతి మర్చిపోయింది. దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, దేవుడి యొక్క ఉనికిని, దేవుని ప్రేమను, దేవుని కృప కనికరమును మానవ జాతి మర్చిపోయింది. కాబట్టి దేవుడు మానవ జాతిలో కష్టము రావటానికి, శోధన రావటానికి, రోగము రావటానికి, మరణము రావటానికి, శత్రువుకి మానవ జాతిని అప్పగించాడు తండ్రి అయిన యెహోవా. ఇజ్రాయేలు జాతిని దేవుడు అప్పగించాడు మిద్యానీయులకు. ప్రియమైనటువంటి సంఘమా, 7వ వచనం నుండి 10వ వచనం వరకు
న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూస్తే వాళ్ళు దేవుని ప్రేమను మరచిపోయారు, వాళ్ళు దేవుని కనికరమును మరచిపోయారు, దేవుని మంచితనమును, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరచిపోయారు. దేవుని మాట ఇజ్రాయేలు జాతి వినలేదు అన్న సంగతి 7వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చూస్తున్నాం. 10వ వచనం, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని. గాని మీరు నా మాట వినకపోతిరి. ఎవరు దేవుని మాట వినలేదు? Who did not listen to the voice of God? The chosen generation did not obey the voice of God. The chosen generation, Israelites, did not obey the commandments of God. That's the reason God permitted pain, suffering, problems, challenges in their lives. దేవుడు అనుమతించారు ఇజ్రాయేలు జాతిలో నెమ్మది లేకపోవటానికి గల కారణాలు. మొదటి కారణము, దేవుని దృష్టిలో దోషిగా నిలబడ్డారు. రెండవ కారణము, దేవుడు చేసిన ప్రేమను, మేలులను, ఉపకారములను, ఆశ్చర్య క్రియలను వాళ్ళు మరచిపోయారు. మూడవ కారణము, దేవుని ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు, దేవుని మాటను వినలేదు. నాలుగవ కారణము, దేవుణ్ణి మరచిపోయారు, లోకములో కలసిపోయారు. ఈ 4 ప్రధాన కారణాల వలన ఇజ్రాయేలు జాతిలో 7 సంవత్సరాలు నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. శత్రువు వచ్చి, మిద్యానీయులు వచ్చి వారి పంటను తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ ఆస్తిని దోచుకున్నారు, వాళ్ళ ఆనందాన్ని దోచుకున్నారు. ఇదే పరిస్థితి నేటి ప్రపంచంలో జరుగుతుంది. ప్రపంచము, ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎవ్వరైనా, విశ్వాసి అయినా, అన్యుడైనా, మానవ జాతిలో సమస్యలకు ఆనందము లేకపోవటానికి గల 4 ప్రధానమైన కారణాలు. It doesn't matter which country you belong to, it doesn't matter are you a believer, unbeliever. There are 4 reasons why there is no peace, why the problems are existing. There are 4 reasons. Reason number 1, they did evil in the sight of God. యెహోవా దృష్టిలో దోషిగా నిలబడ్డారు. రెండవది, దేవుణ్ణి మరచిపోయారు. మూడవది, ఆజ్ఞలను అతిక్రమించారు. నాలుగవది, దేవుని ప్రేమను, దేవుని ఆశ్చర్య క్రియలను మరచిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈ 4 కారణాల వల్ల మానవ జాతిలో వచ్చిన కష్టం ఏమిటి? నెమ్మది లేదు, సంతోషము లేదు. మరి దేవుడు ఇజ్రాయేలు జాతికి నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, వారి పంటలు సమృద్ధిగా పండటానికి దేవుడు ఏం చేశారు? వేళల్లో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. టు గివ్ పీస్. గాడ్ రీకన్సైల్డ్ మ్యాన్ విత్ గాడ్. హౌ? గాడ్ ఎస్టాబ్లిష్డ్ ద పీస్. God has chosen Gideon and God equipped him. What did God do? దేవుడు ఏం చేశారు? 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు God had chosen Gideon. God gave him the power of God. God gave him the vision. God gave him the plan and strategy to re-establish peace of God in Israel, in the lives of the Israelites. దేవుడు ఏం చేశారు? ఇజ్రాయేలు జాతి 7 సంవత్సరాలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శత్రువు వచ్చి పంటను దోచుకుంటున్నప్పుడు, శత్రువు వచ్చి వాళ్ళను నాశనం చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? దేవుడు తన ప్రేమను చూపించాడు, దేవుడు తన కనికరాన్ని చూపించాడు, దేవుడు తన ప్రణాళికను తిరిగి ఇజ్రాయేలు జనాంగములో నిరూపించారు. ఏ విధంగా? మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్నారు. ఎవరిని? ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, లక్షల ప్రజలను ఆశీర్వదించడానికి. ఎవరు ఆ వ్యక్తి? ఈరోజు నీ కుటుంబంలో ఎవరు ఆ వ్యక్తి? నీవు ఉంటున్న స్థలములో ఎవరు ఆ వ్యక్తి? అది నీవేనా? ఆలోచన చేయి. గిద్యోను ఎవరు? కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు దేవుడు. తండ్రి అయిన యెహోవా ఎన్నుకున్నారు. ఇజ్రాయేలు జాతికి సమాధానం ఇవ్వటానికి, ఇజ్రాయేలు పంట శత్రువు దోచుకోకుండా శత్రువు మీద విజయము ఇజ్రాయేలు జాతికి అనుగ్రహించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు.
చదువుదాం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. లెట్ us read Judges chapter 6 13 to 15. 13 నుంచి 15 వరకు. గిద్యోను చిత్తగించుము. 12వ వచనం చదువుతున్నాను. లెట్ us read from 12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను అంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అర్థం. యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నారు? ఎన్నుకోబడినటువంటి వ్యక్తులకు, ఎన్నుకోబడిన జనాంగములో సమాధానము ఇవ్వటానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. God has chosen one man to bless one nation. God has chosen one person to bless the mankind. Praise be to Jesus. గిద్యోను చిత్తము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఒక అన్యుడిలాగా, అనుమానము కలిగిన వ్యక్తిగా, నిస్సహాయ స్థితిలో, కష్టములో గిద్యోను ఏమంటున్నాడో చూడండి. మాకెందుకు ఈ కష్టాలు? మా పంటను శత్రువులు వచ్చి దోచుకుంటున్నారు. మిద్యానీయులు వచ్చి మా పంటను కోసుకెళ్ళిపోతున్నారు. మా పశువులను తీసుకుని వెళ్ళిపోతున్నారు. మమ్మలను హింసిస్తున్నారు, మమ్మలను నిందిస్తున్నారు, మమ్మలను బాధ పెడుతున్నారు. ఎందుకు ఇన్ని కష్టాలు మా జీవితంలో? గిద్యోను అంటున్నాడు. ఎవరా గిద్యోను? ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, అన్యుడు కాదు. అన్య జనాంగములలో నుండి, వేరుపరచబడిన ప్రత్యేకించబడిన జనాంగములో నుండి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి గిద్యోను. ఎలాంటి మాటలు అంటున్నాడో చూడండి. మాకెందుకు ఇన్ని కష్టాలు? నీ వలే నా వలే. అసలు నేను ఎందుకు పడాలి ఈ కష్టాలు? అనేక సార్లు నువ్వు అన్నావు, నేను అన్నాను అనేక సార్లు, నాకెందుకు ఇన్ని కష్టాలు? వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, నాకెందుకు ఇన్ని కష్టాలు? గిద్యోను వలే ఎన్నిసార్లు అన్నావు ఈ మాట? జ్ఞాపకం తెచ్చుకో. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. గిద్యోను అంటున్నాడు, మేము మిద్యానీయుల కింద ఉన్నాం. ఇప్పుడు మిద్యానీయులు మా మీద పరిపాలన చేస్తున్నారు. ఎవరు పరిపాలన ఉన్నది? ఇజ్రాయెల్ దేశం పైన మిద్యానీయుల పరిపాలన. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము, నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా వల్ల కాదు. ఇజ్రాయేలీలను కాపాడాలి అంటే నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు. తగ్గింపు చూడండి, గిద్యోనులో ఉన్న తగ్గింపు. మనసు మారింది. దేవుడితో మాట్లాడుతూ ఉంటే, మరొక పదంలో చెప్పాలి అంటే, ప్రార్థనలో ఏం జరుగుతుంది? బలాన్ని పొందుకుంటాం. గిద్యోను మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? దేవునితో మాట్లాడుతున్నాడు, దేవదూతతో మాట్లాడుతున్నాడు. దేవునితో, యెహోవా దూతతో మాట్లాడుతూ ఉన్నాడు గిద్యోను. దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా శక్తి సరిపోదు. నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే. ఎన్నిక లేని వారిని, తగ్గింపు కలిగిన వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని తన అభిషేకము ఇచ్చి బలమైన సాధనముగా తండ్రి అయిన యెహోవా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. గిద్యోనులో ఉన్నటువంటి ప్రార్థన నీలో ఉన్నదా? గిద్యోనులో ఉన్నటువంటి తగ్గింపు నీలో ఉన్నదా? గిద్యోను వలె నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నా సామర్థ్యము సరిపోదు, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ వ్యవస్థ, ఈ సమాజములో ఉన్న కష్టాలు, కుటుంబములో ఉన్న కష్టాలు, ఈ కష్టాల మీద జయము పొందాలి అంటే నా శక్తి సరిపోదు, నా సామర్థ్యము సరిపోదు, నా ఆలోచన, నా చదువు సరిపోదు, నా వల్ల కాదు, నీ సహాయము కావాలి అని ఆధారపడుతున్నావా? ఆలోచన చేయి. గిద్యోను వలె ప్రార్థన చేస్తున్నావా? గిద్యోను వలె తగ్గింపు జీవితము కలిగి ఉన్నావా? గిద్యోను, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి,
నీ శక్తిని నువ్వు చూడవద్దయ్యా, నీ పరిస్థితులను నీవు చూడవద్దమ్మా. నీవు చూడవలసింది ఏమిటి? నీ కష్టాలను చూడవద్దు, నీ సమస్యలను చూడవద్దు, నీ పరిస్థితులను చూడవద్దు. డు నాట్ లుక్ ఎట్ యువర్ సిచ్యువేషన్, డు నాట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, డు నాట్ లుక్ ఎట్ యువర్ ఎబిలిటీ, డు నాట్ లుక్ ఎట్ యువర్ క్లాన్. Gideon says, I am the weak, my tribe is the least among the tribes of Israel. He was humbling himself, he was talking to God. Praise be to Jesus. The qualities in Gideon's life: prayer warrior, he humbled himself, he was talking to God, he was submitting himself in the sight of God, he was obeying the call of God. Praise be to Jesus. దేవుని పిలుపును అంగీకరించాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను చిన్నవాడిని అంటున్నాడు, నా వల్ల కాదు అంటున్నాడు. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవుని యొక్క అభిషేకము గిద్యోనులోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అద్భుతము జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, when you go on reading in this chapter 6, 7 and 8, what happened? Gideon had a life of prayer. Gideon did what God wanted him to do. Praise be to Jesus. ఏం చేశాడు గిద్యోను? గిద్యోను తీసివేశాడు. Gideon removed the worship of idol in his country. Verse 24. ఏం చేశాడు? 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించాడు. దేవునికి ఇష్టము లేనటువంటి ఆరాధనను తన పట్టణములో, తన గ్రామములో నుండి తొలగించాడు. తొలగించి గిద్యోను ఏం చేశాడు? యెహోవా నామమున బలిపీఠము కట్టాడు. ఆరాధన చేయటానికి సిద్ధపడ్డాడు. ఆ స్థలానికి గిద్యోను ఏమని పేరు పెట్టాడు? దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. దేవునికి ఇష్టము లేనిది తొలగించాడు. గిద్యోనులో ఉన్నటువంటి లక్షణం. వాట్ డిడ్ గిడియోన్ డూ? హీ రిమూవ్డ్ ది వర్షిప్ ఆఫ్ ది ఐడల్ అండ్ హీ బిల్డ్ ది ఆల్టర్. హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. ప్రైజ్ బి టు గాడ్. ప్రియమైనటువంటి సంఘమా, గిద్యోనులో ఉన్నటువంటి లక్షణాలు. గిడియోన్ obeyed the call of God. Gideon had the life of prayer. Gideon received the vision of God. Gideon received the anointing. Gideon followed the direction from the leading of the Holy Spirit. He was faithful to do his will. Gideon humbled himself. Gideon had the spirit of learning. He had a teachable spirit. Praise be to Jesus. He developed everything in the presence of God with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు గిద్యోను. 34వ వచనం, 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. When the spirit of the Lord had come upon Gideon, he received the power, he received the ability, he received the strength, and he won the battle. Praise be to Jesus. శత్రువు పైన విజయము పొందాడు గిద్యోను. ఎలా? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. గిద్యోనులో సామర్థ్యము పొందుకోవటానికి గల కారణం, ఇజ్రాయేలు జాతిలో నెమ్మది పొందటానికి గల కారణం ఏమిటి? యెహోవా గిద్యోనును అభిషేకించాడు. యెహోవా ఆత్మ గిద్యోనులోకి ప్రవేశించడం ద్వారా గిద్యోను శక్తివంతుడయ్యాడు. ఎలాంటి వాడయ్యాడు? దేవుడు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? బలహీనుడను ఎన్నుకొని బలవంతుడినిగా చేశాడు. దేవునికి కావాలి, బలహీనులు కావాలి. కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనేటువంటి పరిస్థితి నీకు ఉన్నా, మనుషులు నీలో ఉన్నవి చూస్తారు. నీలో ఉన్న తప్పులు, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న కులాన్ని, నీలో ఉన్న చదువును, నీలో ఉన్న ధనాన్ని, వేషాన్ని చూస్తారు మనుషులు. ఇవన్నీ మనుషులకు కావాలి. బయట వేషాలు మనుషులకు కావాలి. దేవుడు చూసేది హృదయాన్ని.
బలహీనులను బలవంతులుగా చేస్తాడు దేవుడు తండ్రి అయిన యెహోవా. ఎన్నుకుంటే అభిషేకాన్ని ఇస్తారు, ఏర్పాటు చేసుకుంటే అభిషేకాన్ని ఇస్తాడు దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవునికి కావాలి నీ మనస్సు కావాలి, నీ హృదయము కావాలి, తగ్గింపు కావాలి, ప్రార్థన కావాలి, ఆరాధన చేసే మనసు కావాలి. గిద్యోను ఏం చేశాడు? ఆరాధన చేశాడు, బలిపీఠము కట్టాడు. ఆలోచన చేయండి. అందుకే దేవుడేం చేశారు? యెహోవా ఆత్మ చేత నింపబడ్డాడు, అభిషేకము చేత గిద్యోను నింపబడ్డాడు. శత్రువు మిద్యాను పైన విజయము పొందాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేశములో నెమ్మది, దేశములో సమాధానము కలిగింది. కుటుంబాలలో, గ్రామములో, వాళ్ళు ఉంటున్న ప్రాంతములో, వాళ్ళ రాష్ట్రములో, వాళ్ళ జిల్లాలో, వాళ్ళ దేశములో 40 సంవత్సరాలు సమాధానము ఇజ్రాయేలు జాతి పొందుకోవటానికి ఒక వ్యక్తిని, గిద్యోనును దేవుడు ఎన్నుకున్నారు, అభిషేకించారు. తన శక్తితో, తన అభిషేకముతో, తన ప్రణాళికతో దేవుడు నింపాడు. దేవుని ప్రణాళిక ఏమిటి? మానవ జాతికి సమాధానం ఇవ్వాలి, మానవ జాతిలో అభివృద్ధి కలగ చేయాలి, మానవ జాతి సంతోషముగా ఉండాలి, ఇజ్రాయేలు జాతి సంతోషముగా ఉండాలి, వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పంటలు సమృద్ధితో ఉండాలి, వాళ్ళు దేవుని ప్రేమను పొందుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. నీ ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక నీలో నెరవేర్చడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఎవరి ప్రణాళిక ఎవరిలో నెరవేరుతుంది? ఆలోచన చేయి. హూస్ ప్లాన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్? Dear chosen children of God, God's plan established through Gideon in the lives of the chosen generation in Israel. Because Gideon prayed, Gideon humbled, Gideon received the anointing, and Gideon went out to war. He went out with the power of God. When he went into the war zone, what happened? God gave him the ability to win the battle. యుద్ధములో విజయం పొందుకున్నాడు గిద్యోను. ఎలా? దేవుని శక్తితో, దేవుని అభిషేకముతో. శత్రువు అపజయము పొందుకుని వెళ్ళిపోయాడు. ఇజ్రాయేలు జాతికి 40 సంవత్సరాలు నెమ్మది, సమాధానము కలిగింది. వాళ్ళ పంటలు పండాయి, సమృద్ధి కలిగింది, జీవనోపాధి కలిగింది, సమాధానము కలిగింది. శత్రువు వెళ్ళిపోయాడు. మానవ జాతిలో సమాధానము కలగజేయటానికి, శత్రువు అధికారాన్ని అంతము చేయటానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. మానవుడికి సమాధానము ఎక్కడ? కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. Colossians chapter 3 verse 15. Where does man find peace in this world? God sent his beloved son Jesus into this world to reconcile man with God the Father. Jesus Christ of Nazareth is known as the Prince of Peace. Jesus Christ of Nazareth reconciled man with God. Colossians chapter 3 verse 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలదు. కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటల్లో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. 15-20. God reconciled mankind through Lord Jesus Christ. The blood of Jesus reconciled you and I with God the Father. క్రీస్తు రక్తము మానవ జాతిని తండ్రితో సమాధానపరచింది. మానవ జాతికి సమాధానము లేదు. అందుకు గల కారణము పాపము. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దుష్టుడు ఉంటాడు, అక్కడ సాతానుడు ఉంటాడు.
ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయము ఉంటుంది, అక్కడ చీకటి, దురాత్మలు, దయ్యాలు ఉంటాయి. అందుకే దేవుడు యేసు ప్రభుల వారిని పంపించారు. తండ్రి అయిన యెహోవా, యేసయ్యను నీ కొరకు, నా కొరకు, మానవ జాతి కొరకు తండ్రి అయిన యెహోవా పంపారు. శిలువ రక్తము ద్వారా నిన్ను నన్ను తండ్రితో సమాధానము చేశారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. భూలోకంలో ఉన్న మానవ జాతిని తండ్రితో సమాధానపరిచారు. సమాధానము ఎవరికి? మానవ జాతికి యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. ఎవరికి సమాధానము కలుగుతుంది? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి. హూ షల్ రిసీవ్ ద పీస్? హౌ టు రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్? Through Lord Jesus Christ we shall receive the peace of God. The blood of Jesus cleanses us from all sins. The blood of Jesus reconciled mankind with God the Father. How to receive peace? Number 1, believe in what Jesus has done on the cross. Number 2, repent for your sins. Number 3, confess your sins in the presence of God. Peace with God brings peace in your life. Blood of Jesus releases the peace of God in your life. యేసు రక్తము నిన్ను నన్ను తండ్రితో సమాధానం చేస్తుంది. తండ్రితో సమాధాన పడాలి మొదటిగా మానవుడు. రెండవదిగా మానవ జాతిలో సమాధానం కలుగుతుంది. నీవు నేను మొదటిగా ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. దేవుని సమాధానము మనలోకి కలగాలి అంటే మానవుడు దేవునితో సమాధాన పడాలి. అంటే హౌ? ఎలా సాధ్యము? యేసు ప్రభుల వారు సిలువలో చేసిన బలియాగమును అంగీకరించాలి. యేసు ప్రభుల వారు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తములో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తములో పాపాలను కడుక్కోవాలి. నా పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. గిద్యోను ఏం చేశాడు? పడగొట్టాడు. విగ్రహారాధనను పడగొట్టాడు. సాతాను అధికారాన్ని, ఆ బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఆ స్థలానికి యెహోవా సమాధానకర్త 6:24. గిద్యోను చేసిన పని ఎలా చేశాడు? దేవుని సామర్థ్యముతో, దేవుని అభిషేకముతో. ప్రియమైనటువంటి సంఘమా, నీవు తొలగించుకోవాలి. దేవునికి ఇష్టము లేనిది, దేవుని దృష్టిలో ఉన్న ఆ చెడు తొలగించుకోవటానికి అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవాలి. అప్పుడేం జరుగుతుంది? దేవునితో సమాధాన పడతావు. దేవునితో సమాధాన పడిన తర్వాత దేవునిలో ఉన్న సమాధానం మనలోకి వస్తుంది. దేవుని సమాధానము నీ జీవితాన్ని పరిపాలన చేయాలి అంటే నీవు నేను ఏమి చేయాలి? దేవుని సమాధానము పొందాలి అంటే మనం ఏమి చేయాలి? విశ్వాసము ఉంచాలి, పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేనిదంతా తొలగించుకోవాలి, ఆధారపడాలి, యేసయ్యను అంగీకరించాలి, పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. గిద్యోను వలె దేవునితో మాట్లాడాలి. గిద్యోను వలె తగ్గింపు కలిగి జీవించాలి. గిద్యోను వలె దేవుని ప్రణాళికను అంగీకరించాలి. దేవుని పని చేయటానికి ఇష్టపడాలి. గిద్యోను వలె ముందుకు వెళ్ళాలి. దేవుడు చెయ్యమన్న పనిని గిద్యోను చేయటానికి వెళ్ళాడు, చేశాడు. సమాధానం దేశములో పొందుకున్నాడు. తన ప్రజలలో సమాధానము కలిగింది. మానవ జాతిలో సమాధానము కలగాలి అంటే మానవుడు ఏం చేయాలి? పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, యేసయ్యను అంగీకరించాలి, యేసు ప్రభు మాటకు లోబడాలి, యేసయ్య దగ్గరకు రావాలి. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని ఇంటికి మానవుడు తిరిగి రావాలి. యేసయ్య తిరిగి రాబోతూ ఉన్నారు. ఎవరి కొరకు? సంఘమును తీసుకొని వెళ్ళటానికి, సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళటానికి. యేసయ్య రాబోయే ముందుగా ఒక వ్యక్తి కావాలి. ఎవరా వ్యక్తి? గిద్యోను లాంటి వాళ్ళు కావాలి. ఎందుకు? మానవ జాతికి తెలియచేయటానికి. ఈ ప్రపంచములో సమాధానము లేదు. ధనము ఉన్నా, అధికారము ఉన్నా, ఎన్ని ఉన్నా మానవ జాతిలో సమాధానము ఉండదు, రాదు. కారణం, యేసు ప్రభు లేని స్థలములో సమాధానము ఉండదు. యేసయ్య పేరు సమాధానకర్త. మానవుడిని తండ్రితో సమాధాన పరచటానికి యేసు రక్తము మానవ జాతి కొరకు సిలువలో చిందించబడింది. మానవుడు యేసు రక్తములో కడగబడాలి. ప్రతి విశ్వాసి యేసు రక్తము చేత ముద్రించబడాలి.
ప్రతి విశ్వాసి యేసు రక్తములో ప్రతిరోజు కడుక్కోవాలి. ప్రతి విశ్వాసి ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. సమాధానకర్త యేసు అని అంగీకరించాలి. పరిశుద్ధాత్మ ద్వారా సత్యములోకి నడిపించబడతాము అని అంగీకరించాలి, విశ్వసించాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి తండ్రి చిత్తానికి లోబడాలి. తండ్రి ప్రణాళిక నెరవేరటానికి నేను ఒక పాత్రగా వాడబడాలి అని ఇష్టపడే వారిని దేవుడు వాడుకుంటారు. గిద్యోనును వాడుకున్న యేసయ్య, గిద్యోనును వాడుకున్న పరిశుద్ధాత్మ నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. గిద్యోను వలె ప్రార్థన చేయటానికి, గిద్యోను వలె తగ్గింపు జీవితము కలిగి ఉండటానికి, గిద్యోను వలె పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకమును పొందుకొని గిద్యోను వలె దేవుని యొక్క ప్రణాళికను చెయ్యటానికి, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? అయితే ప్రార్థన చేద్దాం. కలిసి నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించు. గిద్యోనును వాడుకున్న తండ్రి నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. సమాధానము ఎక్కడ? యేసయ్యలో సమాధానము. ఈ లోకములో సమాధానము లేదు. పాపము ఉన్న స్థలములో సమాధానము ఉండదు. యేసయ్య ఉన్న స్థలములో సమాధానము ఉంటుంది. యేసయ్య సమాధానకర్త. యేసయ్యను అంగీకరించుదాం ప్రార్థన ద్వారా. యేసయ్య, అనేకసార్లు నీ దృష్టిలో నేను దోషిగా నిలబడ్డాను. నీ మాట వినలేదు. ఇజ్రాయేలు జాతి వలె న్యాయాధిపతుల గ్రంథము 6, 7, 8 అధ్యాయాల ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ స్పీకింగ్ టు ఈచ్ వన్ త్రూ జడ్జెస్ చాప్టర్ 6, 7 and 8. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్. థ్యాంక్ యూ ఫర్ ది టీచింగ్. థ్యాంక్ యూ for your presence in our lives. Let your will be done. Let your kingdom come. Thank you for helping us to be humbled. Be humble in your presence, oh Father. Be humble in the sight of God, and in due time He will exalt you. Spirit of the Lord says, be humbled. Be humble in the sight of God. In due time He will exalt you. Pray like Gideon. Receive the anointing like Gideon. Obey the plan and the vision of God like Gideon, to be used mightily like Gideon. Let us pray. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మాని సహాయమునకై వందనాలయ్యా. గిద్యోను వలె పరాక్రమము గల బలాఢ్యుడా అని నీ చేత పిలిపించుకోవటానికి, నీ శక్తిని, నీ అభిషేకమును పొందుకోవటానికి, నీ దర్శనమును, నీ ప్రణాళికను పొందుకోవటానికి, తండ్రి నీ ప్రణాళిక, నీ చిత్తము నెరవేర్చటానికి నన్ను, మమ్ములను ఉపయోగపడే పాత్రలుగా తయారు చేస్తున్నందుకు వందనాలు. సమాధానకర్త యేసు అని నమ్ముచున్నాను. యేసు రక్తము మానవ జాతికి సమాధానమును అనుగ్రహించింది అని నమ్ముచున్నాను. శిలువ రక్తము చేత మమ్ములను సంధి చేసి తండ్రితో సమాధాన పరిచావు అని నమ్ముచున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును అని నమ్ముచున్నాను. నేను అనుమానించాను, దోషిగా నీ సన్నిధిలో గతములో నిలబడ్డాను. నన్ను క్షమించు. నీ మాట వినలేదు, నన్ను క్షమించు. నేను పాపిని, నన్ను క్షమించు. మా అపరాధములను, మా దోషములను, మా పాపములను ఒప్పుకొనుచున్నాను. యేసు రక్తములో మా పాపములను కడిగినందుకు వందనాలు తండ్రి. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. సమాధానము యేసు ప్రభు ద్వారా అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా సమాధానము అనుగ్రహించినందుకు వందనాలు. ఆ రోగమును, ఆ చీకటి అధికారమును, ఆ సాతాను అధికారమును, ఆ అనుమానమును, ఆ భయమును, ఆ దుష్టుని అధికారమును, ఆ దురాత్మల అధికారమును యేసు నామములో పారదోలుతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తము ద్వారా మమ్మలను సమాధానపరిచినందుకు తండ్రి నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా విడుదల, విమోచన, పాప క్షమాపణ అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, గిద్యోనును అభిషేకించిన పరిశుద్ధాత్ముడా, ఈరోజు గిద్యోను వలె బలమైన సాధనాలుగా వాడబడులాగున పరాక్రమము గల బలాఢ్యుడా అని నీ చేత యేసయ్య అనిపించుకోవటానికి, బలా నమ్మకమైన దాసుడా అని యేసయ్య నీ చేత అనిపించుకోవటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి దర్శనము పొందుకోవటానికి, తండ్రి ప్రణాళిక పొందుకోవటానికి, తండ్రికి ఇష్టమైన బిడ్డగా జీవించటానికి, యేసయ్య రాకడకు ఒక బలమైన పాత్రగా వాడబడులాగున మా జీవితాలను సరిదిద్దుతున్నందుకు నేర్చుకునే స్వభావము, నేర్చుకునే ఆలోచన, యేసయ్య పాదాల వద్ద
పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి చిత్తానికి లోబడటానికి, బలమైన పాత్రలుగా వాడబడటానికి మమ్ములను నడిపిస్తున్నందుకు, మాకు మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు, మాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు, మాలో నీ సామర్థ్యాన్ని, యేసయ్యలో ఉన్న అభిషేకాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. బలహీనతలను, బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను యేసు నామములో పారదొలుతూ బంధిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. మేము విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు ప్రభుని ప్రకటిస్తాను అని ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి ఆశీర్వాదమును, ధైర్యమును, సమాధానమును యేసునామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.